మను ఒక చిన్న పిల్లవాడు. ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పిలుపు, బాబు మను, ఆటలాడింది చాలు, కొంచెం ఈ చెత్తను బయట ఉన్న చెత్తబుట్టలో వేసిరా నాన్న అని అమ్మ చెప్పడంతో మను సరే అమ్మా అని వెళ్ళాడు. అలా వచ్చి వంటగదిలో ఆగాడు. చెత్త కోసం అటూ ఇటూ వెతికిలాడాడు. అలా వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారిగా చెత్తను చూసి కంగు తిన్నాడు. ఇక చేసేది ఏమీ లేక చెత్తని తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడికి వచ్చాక 3 రకాల చెత్త కుండీలను చూసి ఆలోచనలో పడ్డాడు, ఈ చెత్తను ఏ కుండీలో వేయాలి అని. అదే సమయంలో అటువైపుగా మార్కెట్కి వెళ్తున్న మిలిటరీ తాతయ్య రాసాగాడు. అలా మిలిటరీ తాతయ్య మను వైపు వచ్చి, ఏంటి మనవడా చెత్తని పట్టుకుని అటు ఇటు చూస్తున్నాం అని అడిగాడు. అప్పుడు మను, ఏం లేదు తాతయ్య, మా ఇంట్లో ఒక చెత్త బుట్ట మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే 3 రంగులలో చెత్త బుట్టలు ఉన్నాయి. ఈ చెత్తని ఎందులో వేయాలా అని ఆలోచిస్తున్నాను. కొంచెం నాకు వీటి గురించి చెప్పండి తాతయ్య. తప్పకుండా మను. సరే, ఇది నీలిరంగు, ఇందులో పొడి చెత్తను వేయాలి. ఇది ఆకుపచ్చ రంగు, ఇందులో తడి చెత్తను వేయాలి. ఇది ఎరుపు రంగు, ఇందులో హానికరమైన చెత్తను వేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ దగ్గర ఉన్న చెత్తను ఏ బుట్టలో వేస్తావు? నాకు అర్థమైంది తాతయ్య, ఇంట్లో నుండే వేరు చేసి చెత్త బుట్టలో వేస్తాను. ఇలా చేయటం వల్ల నా ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. నాతో పాటు చెత్తపై అవగాహన తెలుసుకున్న మీరు కూడా ఈ పద్ధతిని పాటించండి.